ఈవీ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది మామిడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవాలయము దాదాపుగా 500 సంవత్సరాల పూర్వమైన దేవాలయము. చాలా అద్భుతమైన దేవాలయం అండి. స్వయంభూ దేవాలయము, పవిత్ర గుండము. కాలుని పైన నృత్యం చేస్తున్నట్టుగా శ్రీకృష్ణుని ఈ టెంపుల్ స్టోరీ కూడా మీకు గుళ్ళకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. ఈ చూసారు కదా, ఇది గుండము. ఇందులో చాలా ఉన్నాయండి తాంబేర్లు. మీకు కనబడి ఉండొచ్చు, నాకైతే చాలా కనబడుతున్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి రూపాలండి. ఆ చెట్లలోనే 3 చెట్లు వెలిసినాయి. గోశాలండి కృష్ణునిది. మీరు చూస్తుంది కూర్మ మండపం అండి. ఇంకో మండపం గుడిలో ఉంటుంది. గుళ్ళకి వెళ్దామండి. గుళ్ళకి వెళ్ళగానే మనకు స్వామివారు గణపతి, ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నారండి. ఆ పక్కనే గజస్తంభము. ఓం నమో వెంకటేశాయ. వెంకటాయ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించడం. వెంకటేశ్వర సమోదేవో న భూతో న భవిష్యతి. కలిగ ప్రత్యక్ష దైవమైనటి శ్రీనివాసుడు కూడా వివిధ క్షేత్రాల్లో మనకు దర్శనమిస్తూ భక్తులను కూడా అనుగ్రహిస్తున్నటువంటి విశేషమైనటువంటి దేవాలయాల్లో కూడా ఇక్కడ మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధి, విశేషమైనటువంటి శిల్ప సంపదతో కలిగినటువంటి దేవాలయం ఇది. స్వయంభూ కూడా స్వామి కొండపైన కూడా సుమారుగా 1000 సంవత్సరాల పూర్వమే స్వయం వ్యక్త రూపంగా శ్రీభూ సమేత శ్రీనివాసుడిగా వెలిసినటువంటి క్షేత్రం ఈ యొక్క మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం. కొండపైన స్వయంభూ దేవాలయం పైన స్వామివారు, అమ్మవారు మరియు కూడా మండపం అదంతా కూడా నిర్మాణమై ఉంది. కాలక్రమేణా అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల కాలంలో మనకు ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసినట్టు మనకు 500 సంవత్సరాలు చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క దేవాలయానికి విశేష శిల్పకళ సంపద ఉంటుంది. ఆలయం ఉన్నటువంటి బయట కోనేరు మరి పుష్కరిణి, స్వామివారి యొక్క కళ్యాణ మంటపం, దేవాలయ ప్రాంగణం కూడా విశేషమైనటువంటి వాతావరణంతో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో కూడా మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు కూడా కళ్యాణోత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు కూడా గ్రామ పెద్దలచే మరియు కూడా అశేష భక్తుల యొక్క సహకారంతో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా
ప్రత్యం కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి దేవాలయం. చూసేదండి స్వామివారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనము పూర్వ మండపం చూస్తున్నామండి. ఇలాంటి మండపాలు 2 ఉంటాయి. మనకి ఇంతకుముందు కళ్యాణం చేయించాం కదా, అక్కడ ఒక మండపం ఉంది. గర్భాలయం ఎదురుగా పూర్వ మండపం అండి. ఈ మండపం ఉండడం వల్ల భక్తుల అవిష్టాలు నెరవేర్చే మండపంగా స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ చూసారు కదండి, ఆ కొండ పైన మనకు నామాలు కనబడుతున్నాయి కదా గుళ్ళకి. ఆ కొండ సొరికెల్లో వెలిసిన స్వామి కాదా, ఆ స్వామికి అక్కడికి దారి లేకపోవడంతో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేశారండి. అది 1000 ఏళ్ల నాటి దేవాలయము. ఈ దేవాలయం మాత్రం 500 ఏళ్ల నాటి దేవాలయం అండి. చాలా అద్భుతమైన దృశ్యం ఇది మీకు కనబడుతుంది. ఆ కొండపైన స్వామి ఆ బండి సర్కిల్ వెలిసిన క్షేత్రం ఇది. దర్శనం అండి ఇది. ఇక్కడ నుంచి డోర్ గుండా ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకుంటారండి. చాలా అద్భుతమైన దేవాలయము, ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రము. ముందు కూడా మీరు చూస్తారు కదా, చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ గోపురాలపైన శిలా సంపద మాత్రము మామూలుగా అండి. కుర్మా అవతారం అండి మెయిన్. ముఖ్యంగా ఇక్కడ 2 కుర్మా మండపాలు ఉన్నాయి. ఈ కుర్మా మండపాలు ఉండడం వల్ల ఇక్కడ భక్తులకి అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆ పూజారి గారు చెప్పడం జరిగింది. అద్భుతమైన దేవాలయము మామిడిపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. భక్తులకి వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా గార్డెన్ అండి. గార్డెన్ పక్కనే చాలా అద్భుతంగా చెట్లు పచ్చని వాతావరణంలో ఇలా తయారు చేశారండి. ఇది దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. స్వామివారి గాలిగోపురం దేవాలయం అండి ఇది. గజస్తంభము, స్వామివారి ముఖద్వారము. కొండపైకి స్వామి దర్శనానికి వెళ్తున్నామండి. మనము వెళ్ళి ఆ స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిగా మెట్ల మార్గంలో ఎల్లమ్మ తల్లి గుడి ఉందండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనము అమ్మ కూడా స్వయంభూ అమ్మవారు అండి. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు. బండి సరుకులు వెలిసిన అమ్మవారు. బోలో ఎల్లమ్మ తల్లికి జై. మనం ఇప్పుడు ఈ దారి గుండా కొండెక్కాలండి. మనం పాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నాము. మనకు తోడు ఎంతవరకు అయితే ఎంతవరకు ఆ స్వామి దర్శనము మీకు చేయించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందో. చూసారండి, ఈ కొండ ఇక్కడికి రాస్తుందండి. ఆ పక్కన ఆ ప్రహారీ కూడా ఉంది. దానికి అంతా ముళ్ళకం చేశారండి. అంటే నాకు తెలిసి దాన్ని కొన్నట్టున్నారు కాబట్టి అది గుడి అందులో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు గూడ పెట్టేస్తున్నారండి. ఈ దారి ఇక్కడికి లాస్ట్ ఉంది, ఇంకా ముందుకి దారి లేదు. కాబట్టి ఆ స్వామిని ఆ 500 ఏళ్ల నాటి దేవాలయం కాబట్టి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేసి గుడిని పునర్నిర్మించినట్టు తెలుస్తున్నారు కథలు బట్టి. చూసారండి, ఇదే కొండ అండి. ఆ స్వామికి ఎటు చూసినా కూడా దారి లేదండి. మొత్తం ముళ్ళ కంచెలు, ముళ్ళ పొదలు, దట్టమైన అడవి మార్గంలాగా ఏర్పాటు అయిపోయిందండి. కాబట్టి ఆ స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసినట్టుగా ఆ పూజారి గారు చెప్పారు. ఏదేమైనా ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మీరు చూసారు కదా, ఇది 1000 ఏళ్ల నాటి దేవాలయము. ఇది కొండపైన ఉంటుంది. ఈ ప్రాచీన దేవాలయానికి కొండపైకి వెళ్ళడానికి దారి కూడా సరిగ్గా లేకపోవడంతో అప్పుడు ఆ దారి మూసుకోవడంతో ఆ దేవాలయాన్ని మనకు ఇక్కడ కొండ కింద ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ దేవాలయం కూడా 500 ఏళ్ల నాటి దేవాలయంగా మనకు పూజారి గారు చెప్పారు. ఇక్కడ 2 కుర్మ మండపాలు ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కుర్మ మండపము, అదే బయట మీకు చూపించాను కదా, అక్కడ కళ్యాణం అవుతుంది. అక్కడ కుర్మ మండపము. ఇక్కడైనా భక్తులు వాళ్ళ నమ్మకంతో మొక్కుకుంటే ఇక్కడ అలా మొక్కులు నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణము. మనం బయట చూస్తాం కదా, స్వామివారి కోనేరు. ఈ దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయము. ఇక్కడ శిలా సంపద చాలా అద్భుతంగా ఉందండి. మీకు చూపించాను కదా, గాలిగోపురం కావచ్చు, అదే మొత్తం ఈ స్తంభాలు కావచ్చు, ఏవైనా కూడా ఈ దేవాలయంలో చాలా అద్భుతమైన ప్రాచీనమైన కళ ఉంది. అదేవిధంగా ఎక్కడికి నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ వివాహాలు కానీ, పుట్టినరోజులు కానీ అలాంటివి ఇక్కడ జరుపుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ వచ్చి హైదరాబాద్కి కూతవేడు దూరంలో ఉన్న దేవాలయం అండి. ఇది ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది. మామిడిపల్లి అనే గ్రామంలో ఉంటుందండి దేవాలయము. ఈ దేవాలయము చాలా మహిమగల దేవాలయం అని నేను కూడా తెలుసుకొని వచ్చిన విషయం అండి. ఏదేమైనా ఈ స్వామివారి దర్శనము ఎన్ని జన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నానండి.
మీరు కూడా తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి సందర్శించండి, తరించండి, స్వామివారి ఆశీర్వాదం పొందండి. అందరికీ నమస్కారం. వీడియోని పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలు. ఈవీ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.